అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరికీ శుభోదయం. సో ఈరోజు మదనపల్లి మార్కెట్కి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసాను, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే కొంచెం దగ్గరగా వచ్చామని చెప్పొచ్చు. ఇంకా మనకి 3,500 సంథింగ్ ఏం సబ్స్క్రైబర్స్ కావాలా. సో సపోర్ట్ చేస్తారు అనుకుంటాను. ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా టీవీఎస్ బండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే జీపీఆర్ మండీ లైన్ చూసుకుని అలాగే మార్కెట్ మొత్తం తీసుకున్నట్టు ఇంచుమించు నేట్లాగే ఉంది. ప్రస్తుతానికి వచ్చి 6 గంటల 14 నిమిషాలు అయితే అవుతుంది. సో మళ్ళీ ఈ తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. 1-2 మండీలకు కొంచెం పెరిగిన, మిగతా మండీలకి తగ్గిన, వాటిలో బ్యాలెన్స్గా చూసుకున్నట్టయితే ఇంచుమించు నేట్లాగే ఉంది. మరి వేలం పాటలు అనేది ఏ విధంగా ఉంటాయి, ఎట్లా మొత్తం వీడియోలో మళ్ళీ అంటే 9 గంటల అప్డేట్ ఉండదు, అప్పుడైతే అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. 1-2 మండీలకి పెరిగిన, ఇంకొన్ని మండీలు తగ్గిన, అట్లా బ్యాలెన్స్గా మాట్లాడుకుంటే ఇంచుమించు నేట్లాగే వచ్చింది. మరి వేలం పాటలు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఎట్లా అయితే చూడాలి. ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. పెద్దగా అయితే మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది. మరి వేలం పాటలు అనేది ఏ విధంగా ఉండొచ్చు అయితే చూడాలి. మరి ఇంక మీకు తక్షణాన్ని ప్రోడక్ట్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రోడక్ట్ ఏమంటే పూత అనేది డ్రాప్ అవ్వకుండా చెట్టు అనేది మంచిగా గ్రోత్ రావడానికి అయితే ప్రోడక్ట్ అయితే యూస్ చేస్తాము. గ్రోత్ ప్రమోటర్ అంటాం కదా, అది ఆ ప్రోడక్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతుంటాయి. ఆ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం గురించి ప్రోడక్ట్ గురించి పైన స్క్రీన్ మీద నెంబర్లు అయితే కనిపిస్తుంటాయి. కాల్ చేయడం అయితే మర్చిపోదండి ఆ ప్రోడక్ట్ గురించి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి.